నమస్కారం అండి. నా పేరు మహాలక్ష్మి. 3 years బ్యాక్ నాకు లింగంపల్లి నుంచి బండా రోహిత్ యాదవ్ ఫ్యామిలీ నుంచి సంబంధం వచ్చింది. మంచి ఫ్యామిలీ, నన్ను బిడ్డలాగా చూసుకుంటారు అని చెప్పి ఇచ్చేదాకా ఇంట్లో నుంచి కదలలేరండి. ఇంత ఇష్టపడుతున్నారు కదా అని చెప్పేసి మా నాన్న మా అమ్మ సరే మంచి సంబంధం మేము బిడ్డ చేసుకో అని చెప్పి చేశారు. నాకు ఇష్టంగానే నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి అయిన నెక్స్ట్ మంత్ నేను ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ రావాలి అని చెప్పేసి నన్ను టార్చర్ చేసినారు. యాజ్ సూన్ యాజ్ పెళ్లి కాగానే ఎలా ప్రెగ్నెంట్ అవుతారు అని క్వశ్చన్ చేసి దీనికి ఏదో రోగం ఉంది అని చెప్పేసి దశరథ్ అనే అతని దగ్గరికి తీసుకెళ్ళి చూపించారు. ఈమెకి ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎట్లకించి ఈమె ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యేటట్టు చేయండి అని చెప్పారు. 3rd monthలోనే నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోగానే మాకు అమ్మాయి వద్దు, మాకు అబ్బాయే కావాలి అని చెప్పి మళ్ళీ అతని దగ్గరికి నన్ను తీసుకెళ్లారు. ఇట్లా మాకు అబ్బాయి పుట్టేటట్టు మందు పోయండి అని అంటే నేనుండి అన్నా, ఇది నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా, మందు అనేది నాకు వద్దు, ఫస్ట్ అమ్మాయి పుడితే సెకండ్ దానికి పోసుకోవచ్చులే అన్నట్టు చెప్పాను. వినలేదు. నన్ను పంపించేసి ఆయన దగ్గర నుంచి ఏదో పార్సల్ తెచ్చి నా ఫుడ్లో కలిపి పెట్టేశారు. అది పెట్టిన నెక్స్ట్ మంతే నాకు మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ నా దగ్గర మెడికల్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను ఇంకా నా హస్బెండ్ ఏం ఫిక్స్ అయినామంటే ఫిజికల్గా మనం కలవకూడదు అని అనుకున్న తర్వాత మా అత్తయ్య ఉంది ఏమన్నారంటే, నార్మల్గా ఇప్పుడు నువ్వు ఇంత కలవట్లేదు కదరా, మొగోడు అన్నప్పుడు ప్రతిరోజు వానికి అది ఉండాలి. సో నువ్వు ఏం చేస్తావంటే ఇది ఉండని ఇంట్లో నువ్వు వేరే దాని దగ్గరికి పోయిరా, ఎందుకంటే మన ఇంటి దగ్గర అట్లా ఒకరు చేసినారు. అయినా వాళ్ళ వైఫ్ కమ్మును ఉంది, ఇది కూడా కమ్మును ఊకుంటున్నారు. ఊకపోతే ఏం దిగుతారా మనది. అబ్యూస్ వర్డ్స్ యూజ్ చేసి నన్ను టార్చర్ చేయడం స్టార్ట్ చేసినారు. నేను ఎప్పుడైనా క్వశ్చన్ చేస్తే నా హస్బెండ్ నా అత్త తీసుకెళ్లి నా చెయ్యి హీటర్లో కూర్చేవాళ్ళు. ఏది క్వశ్చన్ చేస్తే రైట్ నాకు ఇచ్చేటోళ్ళు కాదు. కన్ఫర్మ్ అయిన తర్వాత ఇలా చేశారు. ఇలా చేసినాక ఇక అట్లనే నార్మల్గా ప్రొసీడ్ అవుతుంది ఇలా టార్చర్. శ్రీమంతం అప్పుడు మా తాతయ్య చనిపోయినప్పుడు ఏం చెప్పారంటే పంతులు, అమ్మ మీరు శ్రీమంతం చేయకూడదు అంటే మా అత్తయ్య ఇనలేదు. నేను నాకు ఖచ్చితంగా శ్రీమంతం చేయాలి అంటే మా నాన్న వాళ్ళ రిలేటివ్స్ నా శ్రీమంతం చేశారు. వచ్చినప్పటి నుంచి శ్రీమంతంకి అటెండ్ అయినప్పుడు కూడా నాకు గోల్డ్ నాకు తెచ్చి ఇవ్వలేదు. గోల్డ్ మొత్తం ఆమె దగ్గరనే పెట్టుకుంటారు. నా గోల్డ్ నాకు ఇయ్యమ్మా నేను వేసుకుంటా అన్నా కూడా నువ్వు ఏంటో వేసుకునేది, నీకు ఎంత ఇచ్చి నీకు ఏదైతే ఇస్తానో నువ్వు అది మాత్రమే వేసుకో, నువ్వు నాతో ఎక్కువ మాట్లాడద్దు అని నాతో గొడవ స్టార్ట్ చేసిన. 6th monthలో ఇంకా ఈ టార్చర్ భరించలేక నేను క్వశ్చన్ చేస్తే నా హస్బెండ్ నన్ను నా ఇంటి దగ్గర వదిలేసి వచ్చారు. నేను మా ఇంట్లో మాట్లాడి నేను తీసుకొని వెళ్తాను అని చెప్పారు. 6th month అయిపోయింది, 7th month అయిపోయింది. నాది ఎమర్జెన్సీ C-section అయింది. సిచ్యువేషన్ చాలా హారబుల్ ఉండే. ఈవెన్ నా బాబు పుట్టినగానే నా దగ్గర లేడు, ఆయన NICUలో ఉన్నాడు 3 days. కాల్ చేసినాం వాళ్ళకి డెలివరీ అయిందని, కాల్ చేసే కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు. మా అత్తయ్యకి చేశాము, మా మామయ్యకి చేశాము, నా హస్బెండ్కి చేసినాము. ఒక్కరు కూడా కాల్ లిఫ్ట్ చేయలేదు. వీళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేదు, మనం చెప్పే బాధ్యత మనది అని ఎవరైతే ఈ సంబంధం ఇప్పించారో మా హస్బెండ్ వాళ్ళ బాబాయ్, ఆయన పేరు వచ్చేసి రవి, ఆయనకి చెప్పాము ఇట్లా బాబు పుట్టినాడు అని చెప్తే ఆయన ఓకే అమ్మ మేము ఇన్ఫార్మ్ చేస్తాము అని చెప్పారు. మా అత్తయ్య అసలు నాకు డెలివరీ అయినట్టు ఫోనే రాలేదు మాకు తెలియదు అంటది. ఆల్మోస్ట్ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కాల్ చేసి బాబు పుట్టిందంటనా అని చెప్పేసి ఉల్టా మా మీదనే అలిగేషన్స్, మాకు చెప్పలేరు అనే అలిగేషన్స్ పెట్టేది. ప్రతిసారి నా హస్బెండ్ బ్రెయిన్లో ఈమె ఏం చెప్తాదంటే ఈమె మంచిది కాదు, నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయించేది. ఆయనకి మొత్తం నేర్పించిందే ఈమె. స్టార్టింగ్ ఆయన చాలా మంచిగా ఉండేవాడు. డెలివరీ అయిపోయింది, 3-4 monthsకి వచ్చారు. నేను షీటింగ్లో ఇచ్చేది పోయి వాళ్ళే షీటింగ్లో కంప్లైంట్ ఇచ్చారు. షీటింగ్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు అక్కడ మేడంని ఏం చేశారో నాకు తెలియదు. ఆ మేడం వచ్చేసి నాకు ఏం చెప్పారంటే, వీడు అంటున్నాడు బాబే నీకు పుట్టలేదు అనే డౌట్ వీడికి ఉంది, అందుకే వీడు మీ దగ్గరికి రావట్లేదు అని అన్నారు. నేను ఆయనకి క్వశ్చన్ చేసిన, నువ్వు ఆ మాట అన్నావు కదా, నేను DNAకి రెడీ ఉన్నా, DNA చేయించుకుందాం రా అంటే ఆయన అప్పుడు టాపిక్ డైవర్ట్ చేసి నేను అనలేదు, మా మమ్మీకి డౌట్ ఉంది అనే మాట ఆయన తెచ్చారు. అయిపోయింది, అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇక ఎవ్రీ టైం ఎప్పుడైనా మేము మాట్లాడడానికి పిలిస్తే వచ్చేవాళ్ళు కాదు. ఈవెన్ వచ్చినా కూడా నా హస్బెండ్ని తీసుకొచ్చేది కాదు, తను ఒక్కటే వచ్చేది. అది లాస్ట్ జూన్లో కూడా వాళ్ళని పిలిచాము మాట్లాడడానికి, వచ్చారు. కానీ వచ్చినప్పుడు నా అత్తయ్య వాళ్ళ రిలేటివ్స్ వచ్చారు కానీ నా హస్బెండ్ని తీసుకురాలేదు. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి నేను నా హస్బెండ్ కదా, అయినా నేను నా హస్బెండ్ నన్ను నమ్మించి మోసం చేశాడండి. నన్ను మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వచ్చి ఇప్పుడు తీసుకెళ్తా అని చెప్పేసి ఇలానే ప్రొలాంగ్ చేస్తూ వచ్చి నన్ను తీసుకెళ్ళలేదు. లాస్ట్ ఇయర్ కూడా వచ్చి తీసుకెళ్తా అని చెప్పి మా అత్తయ్యనే వచ్చింది కానీ నా హస్బెండ్ని తీసుకొని రాలేదు. అంతా అయిపోయింది. లాస్ట్ ఇయర్ ఏమన్నారంటే నా ముగ్గురికి స్టంట్ వేసి మా అత్తయ్య నా ముగ్గురికి స్టంట్ వేసినారు, ఆయన హార్ట్ పేషెంట్, నాకు ఒక 3 months టైమింగ్ అన్నారు. 3 months
డేస్ టైం ఇచ్చినాక కూడా ఆమె రాలేదు. మేము మా అంతలో మేము పోయి అడిగితే లే నువ్వు వచ్చి ఇంట్లో ఉంటా అని, మేము ఏది చెప్పినా చేసినా నువ్వు భరిస్తా అంటేనే మేము వచ్చి మాట్లాడతాము అని అన్నది. ఇలా టార్చర్ నేను భరించలేక కామ్ అయిపోయాను. లాస్ట్ మంత్ నాకు నా హస్బెండ్ కాల్ చేసి ఇంకెన్ని రోజులు ఇలా ఉంటావు లక్ష్మి, వచ్చాయి నిన్ను మంచిగా చూసుకుంటా అంటే, ఈయన మారిండేమో అడుగుతున్నాడు కదా, కనీసం నేను బాబు కోసమైనా వాళ్ళ టార్చర్ పక్కన పెట్టేసి నా బాబు హెల్త్, నా బాబు ఫ్యూచర్ మంచిగా ఉంటుంది, వాడు మంచిగా పెరుగుతాడు అని చెప్పేసి సరే వస్తా అని ఒప్పుకున్న తర్వాత నార్మల్ గా ఆయన ఏదేదో కండిషన్ పెట్టడం స్టార్ట్ చేసినాడు. మా ఇంటికి వచ్చినాక మా మమ్మీ డాడీ నేను కొట్టినా, సురుకు పెట్టినా, వాతలు పెట్టినా, ఏం చేసినా నీ వాయిస్ రేస్ కావద్దు అంటే నేను ఒకటే చెప్పాను, నేను ఏమి కాదు, నువ్వు ఒక్కడి కరెక్ట్ ఉండి నన్ను నా బాబుని కరెక్ట్ గా చూసుకుంటే నేను ఏమన్నాను అని అంటే ఆయన ఏమన్నాడు, నేను ఏమన్నాడు కాదు కదా, నువ్వు ఎవరితో పడుకున్నా కూడా నేను ఏమన్నాను అనే మాట అన్నాడు. ఆ మాట అనేసరికి నేను ఏమన్నానంటే ఇలా మాట్లాడితే కుదరదు, పెద్దల్లో వచ్చి మాట్లాడు అని అంటే మా మమ్మీ డాడీ ఎవరి దగ్గరికి రారు మాట్లాడు అని అన్నారు. నాకు లాస్ట్ మంత్ కాల్ చేసినప్పుడు రాని రిక్వెస్ట్ చేసిన ఆయన వితిన్ 15 days లో నాకు తెలియకుండా నన్ను మోసం చేసి ఇంకొక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాను. నాకు ఇప్పుడు నేను నా బాబు, మా బతుకులు ఏం కావాలి, మాకు న్యాయం కావాలి.